7 నెలల్లో గులాబీ రంగు 3 వర్ణాలు అయింది తప్ప పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీజేపీలో చేరటానికి చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, రాజీనామా చేస్తేనే వారిని చేర్చుకుంటామని చెప్పారు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తామన్నారు రఘునందన్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను అరెస్టు చేయడానికి రేవంత్ సర్కార్ ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ఏమి మారాను అంటే 7 నెలలలో ఒక రంగు 3 రంగులుగా మారాను, 3 రంగులు మళ్ళీ ఒక రంగుగా మారుచుండేను. అంతకు మించి రేవంత్ రెడ్డి గారి పాలనలో గులాబీ రంగు 3 వర్ణాలు అయింది. అప్పుడు 3 వర్ణాలు గులాబీ రంగు అయినాయి. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో 3 రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళందరూ గులాబీ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలలలో గులాబీ కండువా మీద గెలిచిన వాళ్ళంతా పోయి 3 రంగుల జెండాలు కప్పుకుంటా ఉన్నారు. ఇంతకు మించి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద గవర్నెన్స్. ఇది తెలంగాణ సమాజం అనుభవిస్తున్నటువంటి బాధ, గోస. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద, అక్రమాల మీద మేము చేస్తామని చెప్పినాం. మీకు నచ్చితే ఒక రకం, నచ్చకపోతే ఇంకొక రకం. విద్యుత్ కొనుగోళ్లలో ఏదో జరిగిపోయింది అన్నారు. 7 నెలలు అయింది, ఏం జరిగిందన్న? కొండందవి ఎలుకను పట్టినట్లేదు, కనీసం ఎలుకలు కూడా కనబడేటువంటి దాఖలాలు కనబడతలేవు. ఫోన్ ట్యాపింగ్లు, కాళేశ్వరం అవినీతి, విద్యుత్ కొనుగోళ్లు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ధాన్యం కుంభకోణం, గొర్రెల పంపిణీ అన్న అన్నిట్లలో అధికారులు అరెస్ట్ అవుతున్నారు. కానీ పని చేయమని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? సంబంధిత శాఖల మంత్రుల్ని అరెస్ట్ చేయడం వెనకాల మీకున్నటువంటి